So what we are going to do is create a components folder. Then our components folder లోపల header dot header header spelling ఏంట్రా HEADR కదా ఏమో మరి నాకు తెలియదు. header dot php అలాగే footer dot php ఒకటి కూడా క్రియేట్ చేసుకుంటాం. header ఒకటి then footer dot php. సో ఈ రెండు క్రియేట్ చేసుకున్నాక సేమ్ ఇక్కడ హెడర్ ఎక్కడ నుంచి ఎక్కడ ఉంది ఇండెక్స్ HTML హెడర్ ఉందా? ఇదే కదా హెడర్. మీకు MSLR మెయిన్ ఉంది ఇదే కదా హెడర్. బట్ లెనోవో థింక్ ప్యాడ్ ఇమేజ్ పెట్టాం అక్కడ. సో లెనోవో థింక్ ప్యాడ్ ఇమేజ్ తీసేసి జస్ట్ ఇలా వదిలేసి సో ఇదే కదా మన హెడర్. క్లాస్ మెయిన్ ఇదే. We are just going to copy this, proceed and go to header.php and ఇక్కడ సేమ్ HTML కూడా రాస్తారు PHP కూడా రాయాలంటారు. So just write this and then cut చూడండి. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే టైటిల్ తీసేస్తారు. హెడ్ ట్యాగ్ తీసేసినా పర్లేదు బట్ తీయకండి. స్టైల్స్ లింక్ చేయాలి. లింక్ స్టైల్ షీట్స్ స్లాష్. ఇక్కడ ఏంటవుతుందంటే ఇప్పుడు మీరు డైరెక్టరీస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు దాకా ఏం చేసేవాళ్ళం డైరెక్ట్ గా ఇక్కడ రాస్తే వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటి మనం ఫోల్డర్ లోపల ఉన్నాం. అది సిఎస్ఎస్ అనేది ఇంకో ఫోల్డర్ లో ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే డాట్ డాట్ స్లాష్ పడుతుంది. ఇప్పుడు వస్తుంది. సో ఇక్కడ నేను సిఎస్ఎస్ సెలెక్ట్ చేసుకొని సిఎస్ఎస్ లోపల బూస్ట్ డాట్ సిఎస్ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే అర్థమైంది దేనికి అలా వచ్చిందో? బికాస్ మనం ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ లో ఉన్నాం. కాంపోనెంట్స్ ఫోల్డర్ లోపల హెడర్ లో ఉన్నాం. బట్ మన సిఎస్ఎస్ ఫోల్డర్ ఎక్కడ ఉంది? కాంపోనెంట్స్ ఫోల్డర్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. సో ఇప్పుడు టూ డాట్స్ అంటే టూ బ్యాక్కి వెళ్తున్నాం. అంటే ఆ ఫోల్డర్ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తుంది సిఎస్ఎస్ లోపల. సో అలా బూస్ట్ స్ట్రాప్ డాట్ సిఎస్ఎస్ రిటర్న్ వస్తుంది. స్ట్రాప్ డాట్ సిఎస్ఎస్. ఓకే సో అలాగే స్క్రిప్ట్ కూడా స్క్రిప్ట్ అవసరం లేదు మనకి మోస్ట్లీ ఇక్కడ. సో బూస్ట్ డాట్ సిఎస్ఎస్ మొదలైన సో హెడర్ ఇక్కడ నుంచి తీస్తాం కాబట్టి ఇక్కడ హెడర్ ఉండకూడదు ఇప్పుడు. అంతే కదా. సో లెట్స్ సీ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే హెడర్ ఉంది. నేను తీయలేదు జస్ట్ కాపీ చేశాను. ఇప్పుడు తీసేస్తాను. ప్లస్ స్టిల్ ఇమేజ్ ఎందుకు వస్తుంది ఇక్కడ? ఓకే కరావుతుంది అనమాట మర్చిపోయాను. దీన్ని కూడా తీయాలి. సో ఇప్పుడు రెస్పాన్సివ్ డాట్ HTML ఉందా? దీన్ని ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఒకసారి మనం మన శాంప్ సర్వర్ ని ఆన్ చేసుకోలేదు. విల్ టర్న్ ఆన్ అవర్ శాంప్ సర్వర్స్ ఎగ్జాంపుల్. స్టార్ట్ లో నన్ను చూద్దాం నిన్నటి నుంచి ఆపలేదు. ఓకే సో శాంప్ సర్వర్ ఓపెన్ ఉంది కాబట్టి we can just go to our website and type localhost demo login.html. Login.html కాస్త మార్చి we'll make it responsive.html. responsive.html. Okay. So responsive.html ఇలా ఉంది. దీనికి హెడర్ లేదు కదా. సో ఇఫ్ ఐ వాంట్ టు పుట్ అ హెడర్ ఇన్ ఇట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ responsive.html ని రీనేమ్ చేసేస్తాను responsive.php. బికాస్ నేను ఇంక్లూడ్ యూస్ చేయబోతున్నాను. సో responsive.php అని పెట్టేసి విల్ జస్ట్ రైట్ వాట్ ఇక్కడే కదా కావాలి మనకి హెడర్ తర్వాత హెడర్. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ క్వశ్చన్ మార్క్ PHP హెడర్ include ఏంటి పెడదాం అనుకున్నా ఇక్కడ header.php కదా. సో కాంపోనెంట్స్ స్లాష్ header.php. అంటే HTML లేదు ఒక PHP ఉంది. ఓకే హెడర్ ఇక్కడికి వచ్చింది చూసారా. సో దిస్ ఇస్ హౌ యూఆర్ గోయింగ్ టు యూజ్ హెడర్స్ అండ్ ఫుటర్స్. సో ప్రతిసారి హెడర్ ని ఫుటర్ ని ప్రతి పేజ్ లో డిజైన్ చేయము. ఒకటే హెడర్ ని డిజైన్ చేస్తాం కాంపోనెంట్స్ లో పెట్టుకుంటాం. ఒకటే ఫుటర్ ని డిజైన్ చేస్తాం కాంపోనెంట్స్ లో పెట్టుకుంటాం. దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసుకుంటాం. దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ హెడర్ అండ్ ఫుటర్ ఇన్ టు అవర్ PHP పేజెస్. బట్ అవి ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అది PHP ఫైల్ అయ్యి ఉండాలి. ఇక్కడ responsive.html ఉండేదా దాన్ని ఏం చేసాం responsive.php మార్చి అప్పుడు దాన్ని ఇక్కడ హెడర్ ని ఇంక్లూడ్ చేయగలం. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటంటే ఇక్కడ ల్యాప్టాప్ ఇమేజ్ ఉందా? ల్యాప్టాప్ అని టైటిల్ వస్తుందా? సో ఇమేజ్ టైటిల్ ఏదైతే వస్తుందో ఇది మనం మాన్యువల్ గా ఇచ్చుకున్నాం. ఇమేజ్ ఇచ్చుకున్నాం టైటిల్ కూడా మనమే ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే మాన్యువల్ గా ఇవ్వకుండా డేటాబేస్ లో ఒక లిస్ట్ కింద పెట్టుకుంటాం. డేటాబేస్ ఎంత డేటా ఉంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఇక్కడ ఏముండదు. ఇక్కడ నథింగ్ ఒక బాక్స్ ఉంటుంది. లూప్ లో ఉంటుంది. సో డేటాబేస్ లో ఎంత డేటా ఉంటే ఆ డేటా అంతా మనకి ఇక్కడికి వచ్చేయాలి. సో అది ఇప్పుడు చేద్దాం. అలాగే నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఈ పర్టికులర్ ఐటమ్ క్లిక్ చేస్తే ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది కదా ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అది కూడా నెక్స్ట్ లో చేస్తాం అనమాట. సో 2 ఐటమ్స్ ఈ రోజే కంప్లీట్ చేసేద్దాం.
ఓకే. బికాస్ ఈ రేపటి నుంచి మీకు క్లాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. మండే మీకు జస్ట్ ఒక సెరమనీ ఉంటది. లైక్ సర్టిఫికేట్ గివింగ్ అండ్ ఎక్సెట్రా. ఓకే. సో టుడే అండ్ టుమారో ఇస్ ద లైక్ లాస్ట్ సెషన్స్. ఓకే. సో కొంచెం ఫాస్ట్ కంప్లీట్ చేసుకుందాం. వీడియోస్ రికార్డ్ చేస్తాను. కంగారేం లేదు. ఓకే. జస్ట్ గివ్ మీ మినిట్. ఐమ్ గెటింగ్ ఎ కాల్. చెప్పండి. చెప్పండి. సో నేను ఆల్రెడీ ప్రొడక్ట్స్ అని ఒక కార్డ్ అదే టేబుల్ క్రియేట్ చేసుకొని గుర్తుందా? సో వీ హావ్ టు గో PHP మై అడ్మిన్ అగైన్. సో మై అడ్మిన్‌కి వెళ్ళాలంటే వీ హావ్ టు గో ల్యాబ్స్ దెన్ గో టు అడ్మిన్. ఒక స్లాష్ PHP మై అడ్మిన్ స్లాష్ వెయిట్ అంటిల్ ఇట్ లోడ్స్. సో వెబ్ డెవ్ కదా మనకు వెబ్ డెవ్ డేటాబేస్ పిరమిడ్. సో వెబ్ డెవ్ లోపల ఆల్రెడీ వీ హావ్ ద కోడ్ ప్రొడక్ట్స్ టేబుల్ ఉంది. సో ఐ హావ్ టు గో ఇంటు ద ప్రొడక్ట్స్ టేబుల్. ప్రొడక్ట్స్ టేబుల్ ఏమిటి? ప్రొడక్ట్ ఐడి, నేమ్, ప్రైస్, డిస్క్రిప్షన్ ఉంది ఆల్రెడీ. డిస్క్రిప్షన్ కొంచెం ఇష్యూ వచ్చిందని చెప్పాను కదా. సో లెట్స్ చేంజ్ దట్. డిస్క్రిప్షన్ ని ఎడిట్ చేస్తాం. సో దీన్ని సెలెక్ట్ చేసి వీ కెన్ ఎడిట్ ఇట్. సో చేంజ్ డిస్క్రిప్షన్ ఎందుకు చేంజ్ చేస్తానంటే డిఈఎస్సి is a రిజర్వ్డ్ కీవర్డ్ ఇన్ SQL. డిఈఎస్సి ఒక కీవర్డ్ అనమాట. సో వీ షుడ్ నెవర్ యూస్ కీవర్డ్స్ ఇన్ నేమింగ్ సంథింగ్. డిస్క్రిప్షన్ వెలిగేన్ డిస్క్రిప్షన్ ఏదైనా అయి ఉంటుంది ఏదండి. సో ఇవి మన ప్రోడక్ట్ ఐడికి మేము పెట్టేవి. సో దీంట్లో డేటా పెట్టుకుందాం మనం. సో ఇమేజ్ కూడా పెట్టాలి కదా. సో ఇమేజ్ కూడా పెట్టాలి. ఇమేజ్ కూడా క్లియర్ ఇచ్చుకుందాం. ఎస్. సో ఆఫ్టర్ డిస్క్రిప్షన్ యాడ్ వన్ ఉంది చూసారు ఇక్కడ. యాడ్ వన్ కాలమ్స్ ఆఫ్టర్ డిస్క్రిప్షన్. ఓకే. యాడ్ దాని పేరు నేను ఇమేజ్ పెట్టుకుంటాను. ఇమేజ్ యూఆర్ఎల్ అని పెట్టుకుంటాను. ఓకే. అండ్ టైప్ వచ్చేసరికి మార్కర్. దానికి వాల్యూ వచ్చేసరికి 600 వరకు ఇవ్వచ్చు. డిఫాల్ట్ నల్. ఓకే. సేఫ్. సో ఇక్కడ ఇమేజ్ యూఆర్ఎల్ కూడా మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లోకి డేటా ఇన్సర్ట్ చేద్దాం. సో లెట్స్ ఇన్సర్ట్ డేటా. ప్రొడక్ట్ ఐడి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నేమ్ వచ్చేసరికి లినోవో. లినోవో ల్యాప్టాప్. ఓకే. లినోవో ల్యాప్టాప్. ఓకే. అండ్ ప్రైస్ వచ్చేసరికి 30,000 పెడదాం. 30. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇప్పుడు డిస్క్రిప్షన్ ఇమేజ్ యూఆర్ఎల్ వచ్చేసరికి ప్రస్తుతానికి మీకు లోకల్ ఫైల్స్ ని హ్యాండిల్ చేయడం చెప్పట్లేదు. లోకల్ ఫైల్స్ ని హ్యాండిల్ చేయడం వల్ల మీరు తర్వాత కనుక్కోండి. పెద్ద కష్టం కాదు. జస్ట్ అప్లోడ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టుకుంటారు. దాని లొకేషన్ ఇక్కడ ఇచ్చుకుంటారు. బట్ అది ఇప్పుడు ఇవ్వడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ గూగుల్ ఇమేజెస్ అనమాట. సో Lenovo laptop images. The laptop I'm just going to use as a random image. I'll get it from here or something. Yeah, this is good. There's a copy image address, not copy image, that copy image address. Then paste it at the image URL section. That is the URL section. Yeah. So we have to go to paste it here. Okay, good. And then we have to enter a second laptop that is the Samsung laptop. Okay. Okay, price వచ్చేసరికి 1,02,000 పడుతుంది. ఓకే. డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇమేజ్ ఇవ్వాలి. ఇక్కడ ఎక్కడ పెట్టాను? సామ్సంగ్. ఎప్పుడైతే మనం గూగుల్ చేస్తాం ఆటోమేటిక్ రెండు సేవ్ అయిపోతాయి. ఓకే. బట్ ఏమైందంటే ఒక డేటా ట్రంకేటెడ్ అని ఇస్తున్నాం. వట్ డూ మీన్ బై ట్రంకేటెడ్ డేటా? డేటా స్ట్రక్చర్స్ లో ట్రంకేట్ కీవర్డ్ చదవలేదు. ట్రంకేట్ అంటే ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట. డేటా లెంత్ ఎంత ఇచ్చాం? 600 ఇచ్చాం కదా. బట్ నా ఇమేజ్ యూఆర్ఎల్ సైజ్ 600 దాటేస్తుంది. యాజ్ యూ కెన్ సీ. చూసారా వార్నింగ్ ఎంత? ఓకే. సో ఇది డేటా లెంత్ ఎక్కువ అయిపోతుందో చెప్తాను. చూస్తున్నారా ఎంత ఉందో ఒక ఇమేజ్ యూఆర్ఎల్ సైజ్.
ఇమేజ్ యూఆర్ఎల్ కాబట్టి దాని సైజ్ అంత ఉంటుంది. సో దానివల్ల మనకి డేటా ట్రంకేట్ అనేది అయిపోతుంది. అంటే డేటా ఓవర్‌ఫ్లో అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలండి మనం? అంత అంత పెద్ద పెద్ద లింక్స్ ఇవ్వకుండా వి ఆర్ గోయింగ్ టు ఓపెన్ ఇట్. దెన్ వి ఆర్ గోయింగ్ టు లాక్ ఇట్. నౌ ఐ థింక్ ఇట్ విల్ బి షార్టర్ లెంగ్త్. సో ఇమేజ్ యూఆర్ఎల్స్ మనం ఎడిట్ చేయాలి. సో ఎడిట్, సెలెక్ట్ ఇట్, ఎడిట్ బోత్ ఆఫ్ దెమ్. సో ఆ సామ్సంగ్ ల్యాప్టాప్ లో ప్రిపేర్ చేసాం. What you're going to do is copy all of the not అవ్వాలి కొద్దిగా. ఓకే, సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఓకే, సో అలాగే సామ్సంగ్ తో పాటు దీన్ని కూడా యూఆర్ఎల్ మార్చేద్దాం. సో ఇప్పుడు యూఆర్ఎల్ అనేది యూఆర్ఎల్ అంటే ఎలా తగ్గించో అర్థమైందా? సో ఏంటంటే మనం గూగుల్ ఇమేజెస్ లో ఇక్కడ ఇక్కడ ఇమేజ్ ని క్లిక్ చేసేస్తే ఏమవుతుంది, గూగుల్ డేటాబేస్ లో దాని లొకేషన్ ఎక్కడ ఉందో మనకి ట్రాక్ చేస్తుంది. గూగుల్ డేటాబేస్ ఎంత పెద్దది అందరికి తెలుసు. సో గూగుల్ డేటాబేస్ లోపల దాని ఫోటోస్ వెతికి ఇంత పెద్ద కోడ్ అయిపోతుంది అది. సో అదే ఇప్పుడు ఏం చేస్తుంది, దాన్ని క్లిక్ చేసేటప్పటికి ఏమవుతుంది, అమెజాన్.in లోపల దీని లొకేషన్ కి వెళ్తుంది. అమెజాన్.in లోపల దాని లొకేషన్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటుంది, బికాస్ అది కూడా సేమ్ టేబుల్ స్ట్రక్చర్ యూజ్ చేస్తుంది. ఓకే, సో అలాగే ఇంకో ల్యాప్టాప్ లో పెట్టుకుంటుంది. ఓకే, ఇమేజ్ అడ్రస్ సో ఇది కూడా చిన్నదే. ఓకే, సో నా క్లిక్ ఆన్ గో. ఇప్పుడు సేవ్ అయిపోయి వితౌట్ ఎనీ ఎర్రర్స్ కదా. ఇందాక ట్రంకేట్ అయిపోయింది కదా, ఇప్పుడు ట్రంకేట్ అవ్వదు. సో 2 డేటాస్ యాడ్ చేసాం, మనం 4 చేయాలి. ఓకే, సో 4 చేయాలి, మరి చేద్దాం తర్వాత. ప్రస్తుతానికి 2 ఇద్దాం. సో ఈ డేటాని అక్కడికి కాల్ చేసుకుందాం. సో రెస్పాన్సిబిలిటీ పిహెచ్పి ఉందా, దాన్ని మనం మళ్ళీ రీడిజైన్ చేస్తాం. ఓకే, రీడిజైన్ ఎలా చేస్తామంటే ఆ 4 కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 కార్డ్స్ కాకుండా ఒక కార్డ్ పెట్టి అని వైల్ లూప్ లో పెట్టేస్తాం. సో లెట్స్ గో బ్యాక్ టు అవర్ కోడ్ responsive.php. సో ఇది మీ కోడ్ అంతా ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని అబ్స్ట్రాక్షన్ తెలుసా అందరికి? ఊప్స్ కాన్సెప్ట్స్, అబ్స్ట్రాక్షన్. వాట్ అబ్స్ట్రాక్షన్? వాట్ ఈస్ అబ్స్ట్రాక్షన్? హైడ్ చేస్తాం. సో హైడ్ చేసేస్తాం ఇంట్రడక్షన్. సో HTML లేకపోతే హైడ్ చేస్తాం. అక్కడ చూడండి. సో ఇది HTML, ఇది దానికి కీస్ అనమాట. ఓకే, ఇది హైడ్ చేస్తాం. హైడ్ చేసాక దీన్ని కిందకి తెచ్చుకుందాం. ఇప్పుడు ఏంటంటే పిహెచ్పి మీరు ఎలా రాసేవారు? క్వశ్చన్ మార్క్ పిహెచ్పి స్పేస్ ఓకే, ఈ లోపల ఏదో పిహెచ్పి రాసేవారు కదా. బట్ ఇప్పుడు ఏం చేస్తారంటే పిహెచ్పిని రాసాక పిహెచ్పి లూప్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, లూప్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ HTML కోడ్ రావాలి. HTML కోడ్ అయిపోయాక లూప్ ఎండ్ చేయాలి. లూప్స్ ఎండ్ అవుతాయి తెలుసా, బ్రాకెట్స్ తో. సో అలా అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే బేసిక్ గా మేము రైట్ ద కోడ్ హియర్. సో ఫస్ట్ లోకల్ నుంచి క్లిక్ చేసుకోవాలి కదా. సో దట్స్ లెట్స్ యాడ్ డాలర్ కనెక్షన్. సో డాలర్ కనెక్షన్ connection is equals to MySQL connect. So connect. ఓకే, హోస్ట్ నేమ్. ఈ హోస్ట్ నేమ్ అవన్నీ మీకు రావు, ఆటో జనరేట్ అవ్వవు. నాకు చేసి చేసి అలవాట్లో నా ల్యాప్టాప్ చేస్తుంది బట్టి మీకు చేయదు. జస్ట్ మీరు బ్రేసెస్ పెట్టి కామా పెట్టుకుని వెళ్ళిపోండి. లోకల్ హోస్ట్ కామా, మళ్ళీ బ్రేసెస్ పెడితే యూజర్ నేమ్ పడుతుంది, యూజర్ నేమ్ మళ్ళీ రూట్ రూట్ దెన్ కామా బట్ దాన్ని తర్వాత యాడ్ చేద్దాం. అంటే అయిపోయిందా. దాని తర్వాత క్వరీ రాస్తాం కదా. సో డాలర్ క్వరీ ఇట్ ఈక్వల్స్ టు క్వరీ ఎలా రాస్తాం? ఓపెన్ బ్రేసెస్ సెలెక్ట్ స్టార్ ప్రోడక్ట్స్ టేబుల్ పేరు ప్రోడక్ట్స్ దేని లోపల కర్వీ బ్రేసెస్ లోపల. దాని పేరేట్ ఎవరైనా కనుక్కోండి అన్న. కర్వీ బ్రేసెస్ ఎట్లా వస్తుంది? ప్రోడక్ట్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్, ఇదే క్వరీ. ఈ క్వరీని రన్ చేసి ఒక దాంట్లో సేవ్ చేయాలి కదా. సో వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ ఇస్ ఫస్ట్ డాలర్ result is equals to MySQLi plus query లోపల రాస్తాం డాలర్ కనెక్షన్ డాలర్ క్వరీ కనెక్షన్ డాలర్ క్వరీ. ఓకే, ఇది నేను సేవ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కదా. సో ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, దాన్ని మనం అదే దాన్ని లూప్ లో పెడతాం. లూప్ లో పెట్టినప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్
డాలర్ రిజల్ట్ డాలర్ రిజల్ట్ వన్ అని పెట్టాలి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అవసరం లేదు. సో డాలర్ రిజల్ట్ అంటే డాలర్ రిజల్ట్ వన్ అని అదే అజ్యూమ్ చేసుకుంటుంది. చేసి దీన్ని ఓపెన్ చేసాం. ఓకే. ఈ లోపల ఈ లోపల మన కోడ్ రాస్తాం బేసిక్ గా ఏంటవ్వాలి. బట్ ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని రాయకుండా వీఆర్ గోయింగ్ టు కాపీ ఇక్కడ నుంచి దీన్ని ఆపేస్తాం. ఆపేసాక ఈ ముక్క మిగులుతుందా? మిగులుతుందా అది? చూసారా? ఇక్కడ నుంచి ఈ లూప్ ని ఆపేస్తున్నాం. ఈ లూప్ ని ఎక్కడ క్లోజ్ చేస్తామంటే మిగిలిన పార్ట్ ని కాపీ చేసి ఈ HTML తర్వాత వీఆర్ గోయింగ్ టు రైట్ అగైన్ PHP అండ్ దెన్ ఎంటర్ పేస్ట్. సారీ ఓకే. సో ఇక్కడ ఇది ఎండ్ అయింది కదా, ఇది ఎండ్ అయిన తర్వాత ఇక్కడ ఎల్స్ లూప్ రాసినట్టు డేటా ఎకో డేటా ఫెచర్. ఓకే. సో ఇప్పుడు ఈ HTML పేజ్ అంతా ఈ PHP లూప్ లోపల ఉందన్నమాట. థ్యాంక్ యూ. సో ఇక్కడ చెప్పాలని పెట్టాను. సో ఇప్పుడు ఏంటవుతుందంటే ఈ ఇఫ్ లూప్ లోపల ఈ మన PHP ఫైల్ అంతా ఉందన్నమాట. సో మీరు మధ్యలో ఎక్కడైనా PHP రాయొచ్చు, లాస్ట్ లో రాయొచ్చు, ఫస్ట్ లో రాయొచ్చు. PHP ఎక్కడ కావాలంటే అక్కడ PHP ని ఓపెన్ చేసి రాసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పేజ్ మధ్యలో ఎక్కడైతే మనకి డేటా కావాలో అక్కడ వైల్ లూప్ రాసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ పేజ్ అంతా మన PHP పేజ్ లోపల ఉన్నట్టే కదా, ఇఫ్ లూప్ లోపల ఉన్నట్టే కదా. అంటే ఇక్కడ రిజల్ట్ లో ఏదైతే డేటాని మేము ఫెచ్ చేస్తామో ఆ డేటానికి యాక్సెస్ ఈ HTML పేజ్ మొత్తానికి ఉంది. ఓకే. ఎందుకంటే ఈ లూప్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ HTML ట్యాగ్ తర్వాత ఎండ్ అవుతుంది. చూసారా? ఈ ఈ బ్రాకెట్ ఎక్కడ ఎండ్ అవుతుంది? ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఇఫ్ లూప్ లోపల ఇదంతా ఉంది. ఓకే. క్లియర్? సో ఇఫ్ లూప్ లోపల రాస్తాం కాబట్టి బట్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్. ఇక్కడ 4 కార్డ్స్ పెట్టుకున్నాం కదా, ఇవి 4 కార్డ్స్ ఇవే కదా, 1 2 3 4. సో 4 కార్డ్స్ కొంచెం చిన్నవి చేస్తున్నారు చూడండి. ఒకటి ఓకే, అండ్ ఇది 2, అండ్ ఇది 3, అలాగే ఇది 4. ఓకే. ఇది కాదు, ఇది 4. సో ఇది 4 కార్డ్స్. చూసారు? సేమ్ కాలం ఎల్జీ కాలం ఎల్జీ 4 కార్డ్స్ ఉన్నాయి కదా. సో 4 కార్డ్స్ ని ఒకటే కార్డ్ కింద పెట్టుకుంటారు. బికాస్ ఇక్కడ మీకు డేటా అవసరం లేదు, ఇక్కడ మీకు డిజైన్ కావాలి. ఆ డిజైన్ లో డేటాబేస్ నుంచి వస్తుంది. సో ఈ డిజైన్ ని ఎలా పెట్టుకొని ఈ కాలం సో ఈ కాలం ఉందా, కాలం 12 ఉందా. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇక్కడ మనం వైల్ లూప్ రాసుకుంటాం. ఓకే. వైల్ లూప్ రాసుకొని ఆ వైల్ లూప్ లోపల ఉన్న డేటాని తీసుకొని ఇక్కడ మనం ఎంటర్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు వైల్ లూప్ ని ఎలా రాస్తామంటే డాలర్ ఒక రిజల్ట్ వచ్చింది కదా, రిజల్ట్ కాకుండా రిజల్ట్ ని ఒక అరే వేరియబుల్ కింద తీసుకుంటాం. అరేస్ ఐడియా ఉందా? అరేస్. సో వీఆర్ గోయింగ్ టు రైట్ హియర్ PHP. ఓకే. ఎక్కడైతే మనకి డేటా కావాలో అక్కడ నుంచి రాసుకుంటాం. సో PHP అని రాసి దీన్ని వైల్ లూప్ లో పెట్టుకుంటాం. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి కార్డ్ కావాలా, కార్డ్ సెక్షన్ మొత్తం రిపీటెడ్ గా కావాలా? ఒక కార్డే కదా రిపీటెడ్ గా కావాలి. సో కార్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో PHP ఏం చేస్తామంటే ఇక్కడ పెట్టుకుంటా Rolex ఈ ఫ్లెక్స్ ర్యాప్ తర్వాత దీని తర్వాత ఇక్కడ పెట్టుకుంటాం. ఇది ఇన్హెరిటెన్స్ లో ఉంది. ఇది యాక్చువల్లీ మీ యాక్చువల్ కార్డ్ అన్నమాట. ఓకే. సో దీన్ని ఇలా పక్కన ఉంటుంది. ఓకే. సో ఈ PHP లోపల మీరు రాయాలి. సో వైల్ వైల్ బ్రాకెట్ స్టార్ డాలర్ రో అని ఒక వేరియబుల్ అన్నమాట. is equals to MySQL fetch array fetch assoc ఉంటుంది. ఓకే. fetch assoc array చూసారు రెండు ఉన్నాయి. సో what you are going to do is fetch assoc bracket start సింగిల్ బ్రేసెస్ లో రిజల్ట్ పేరు డాలర్ రిజల్ట్. ఓకే. సో డాలర్ రిజల్ట్ వచ్చింది. దెన్ ఈ డాలర్ రిజల్ట్ వచ్చాక ఈ వైల్ లూప్ ని స్టార్ట్ చేస్తాం. ఓకే. డాలర్ రిజల్ట్ వచ్చాక వైల్ లూప్ ని స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసాక ఎండ్ ఎక్కడ చేస్తాం? మనకి డేటా ఎక్కడే కావాలి, ఇక్కడ కదా కావాలి. సో ఎండ్ ఎక్కడ చేస్తామంటే జస్ట్ దేన్ని పేరు కామెంట్స్ చూసి కట్ అవ్వలేదు. సో ఇది దీన్ని ఇక్కడ క్లోజ్ చేసి ఈ ల్యాప్టాప్ డివిజన్ ఎక్కడ ఎండ్ అవుతుంది? డివిజన్ వచ్చేసరికి ఏం డివిజన్ ఇదైతే
సో, మీ డేటా అంతా ఇక్కడికి ఎక్స్ట్రాక్ట్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని ప్రింట్ చేయాలి కదా! సో, ఇమేజ్ ఎస్ఆర్‌సి ప్లేస్‌లో ఏం రావాలి? ఇమేజ్ ఎస్ఆర్‌సి ప్లేస్‌లో ఏం రావాలి? ఇమేజ్ సోర్స్‌లో ఉన్న లింక్ రావాలి కదా! సో, ఇమేజ్ ఎస్ఆర్‌సి లోపల క్వెషన్ మార్క్ లోపల వి ఆర్ గోయింగ్ టు గెట్ ఎ డాలర్ ఎకో ఎకో డాలర్ ఎకో ఇమేజ్ యూఆర్ఎల్ కదా! యెస్. అది. అండ్ నేమ్ ప్లేస్‌లో నేమ్ కావాలి కదా! సో, దీన్ని ఎలా కాపీ చేసుకుంటే అలాగే టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. బట్ ఇమేజ్ యూఆర్ఎల్ ప్లేస్‌లో ఏమొస్తది? నేమ్ ప్రొడక్ట్ నేమ్ వస్తుంది. ఓకే. అండ్ ప్రైస్ కోసం మనం పెట్టలేదు. ఇప్పుడు పెట్టేద్దాం. స్త్రీ స్త్రీ వచ్చేసరికి ప్రైస్ అని చెప్పి ఇలా పెట్టి సేవ్ పేస్ట్. ఇక్కడ ప్రైస్ అని రావాలి. ప్రైస్ అని రావాలి. డిస్క్రిప్షన్ కూడా పెట్టేద్దాం. ఎందుకు వదలకూడదు తెచ్చుకోవాలి. డిస్క్రిప్షన్ అని పెట్టి కంట్రోల్ వి సేవ్ ఇమేజ్ యూఆర్ఎల్ ప్లేస్ డిస్క్రిప్షన్ వస్తుంది. క్యాపిటల్ డి కాదు. డిస్క్రిప్షన్ ఇవన్నీ అక్కడ సేమ్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి. మన టేబుల్‌లో సేమ్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం. సో మన టేబుల్‌లో ప్రొడక్ట్ ఐడి ఉంది, నేమ్ ఉంది, ప్రైస్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది, ఇమేజ్ యూఆర్ఎల్ ఉంది. ఓకే. డిస్క్రిప్షన్ స్పెల్లింగ్ ఏదైనా డిఎస్సిఆర్ఐపిటిఐ అని రాస్తుంది. డిఎస్సిఆర్ఐపిటిఐ. ఓకే. సో ఇదే రాస్తాం. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి అవుట్‌పుట్ రావాలి. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి అవుట్‌పుట్ రావాలి. సో వి ఆర్ గోయింగ్ టు చెక్ ఇట్. ఇట్స్ డన్. కదా! సో ఈ 2 ల్యాప్‌టాప్స్ కదా మనం పెట్టాం. సో లెనోవో ల్యాప్‌టాప్ ప్రైస్, సామ్‌సంగ్ ల్యాప్‌టాప్ ప్రైస్ 30,000 పెట్టాం. ప్రైస్ ఇక్కడ కూడా 1,02,000 పెట్టాం. డిస్క్రిప్షన్ గుడ్ ల్యాప్‌టాప్ పెట్టాం. డిస్క్రిప్షన్ వెరీ గుడ్ ల్యాప్‌టాప్ పెట్టాం. ఇప్పుడు నేను డేటాబేస్‌లో ఒక్కొక్క డేటా యాడ్ చేసుకుంటూ వెళ్ళాననుకోండి. అక్కడ మనకి ఆటోమేటిక్ ల్యాప్‌టాప్స్ యాడ్ అవుతూ వెళ్తాయి. సో ఇఫ్ ఐ గో టు యాడ్ డేటా ఇన్సర్ట్. సో ఇప్పుడు కొత్త ల్యాప్‌టాప్ యాడ్ చేద్దాం కదా! ఇక్కడేంటంటే మోటోరోలా ల్యాప్‌టాప్ యాడ్ చేద్దాం. ఇక్కడ మోటోరోలా ల్యాప్‌టాప్ యాడ్ చేసి దానికి ప్రైస్ ఒక 80,000 పెడదాం. ఓకే. డిస్క్రిప్షన్ వచ్చేసరికి ప్రైస్ ల్యాప్‌టాప్ పెడదాం. ఓకే. ఇమేజ్ యూఆర్ఎల్ కూడా పెట్టాలి కదా! సో వి ఆర్ గోయింగ్ టు యూజ్ సమ్ రాండమ్ ఇమేజ్ ఆఫ్ ఇమేజ్‌లో పెడదామన్నమాట ఇక్కడ. సో కాపీ ఇమేజ్ అడ్రెస్, గో బ్యాక్ టు మై అడ్మిన్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. సో ఇప్పుడు గో కొట్టేద్దాం. ఇక్కడ మనం సేవ్ చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చింది చూడండి. ఇన్సర్ట్ into products content సో ఇన్సర్టెడ్ అంటే సో వీఆర్ గోయింగ్ టు బ్రౌజ్. సో మోటో ల్యాప్టాప్ కూడా వచ్చింది కదా! అదే సేమ్ టైమ్‌లో మీరు ఇక్కడికి వెళ్లి చూస్తే జస్ట్ రిఫ్రెష్ ఇట్. యూ విల్ గెట్ ఎ న్యూ కార్డ్, న్యూ ల్యాప్. ఓకే. సో వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ లాట్స్ అమౌంట్ ఆఫ్ డేటా. సో ఇప్పుడు కాబట్టి 4, 5 ల్యాప్‌టాప్‌లు కాబట్టి మాన్యువల్‌గా యాడ్ చేసుకుంటాం. సో అలా చాలా పెద్ద డేటా చాలా పెద్ద డేటా పెద్ద మేనేజ్ చేస్తాం. ఇలా కార్డ్ సెక్షన్స్‌ని డేటాబేస్‌తో లింక్ చేసి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అయ్యారు. అంతే కదా! మనకి కావాలి ఇక్కడ క్లిక్ చేసినాక ఈ పేజ్ ఓపెన్ అయింది కదా! సో అది ఎలా చేస్తారంటే ఫస్ట్ మీరు ఆ పేజ్‌ని హెచ్‌టీఎంఎల్‌లో డిజైన్ చేస్తారు.
ఆ పేజ్ ఎలా ఉంటుంది? ప్రోడక్ట్ పేజ్ ఎలా ఉంటుంది ఐడియా ఉందా? ఈ లెఫ్ట్ సైడ్ లో లేకపోతే నుంచి కింద బై నౌ యాడ్ మాట్లాడి వస్తే రైట్ సైడ్ డీటెయిల్స్ వస్తాయి అంతే కదా. సో బేసిక్లీ నేను స్క్రీన్ షాట్ ఎక్కి చాట్ గా కోడ్ అడిగేస్తాను. ఈ పేజ్ మనకు కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే just screenshot it. I just want this piece. Then I'll just make సో ఐ వాంట్ ఈ డీటెయిల్స్ కావాలన్నమాట నాకు. సో దీన్ని ఎలా స్క్రీన్ షాట్ తీసి ఐ గో బ్యాక్ టు మై చాట్ జీపీటీ పేజ్. వెనకట్లకి వెళ్ళిపోతాయి అన్నిటికి. చాట్ జీపీటీ కోడ్ అంతా అది ఇచ్చేస్తుంది. డిజైన్ అంతా చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది. సో వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ ఇస్ ఈ డిజైన్ తో మనం కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ డిజైన్ అంతా వచ్చిందండి ఇలా దీనికి కావాల్సింది ప్రోడక్ట్ ఆఫ్ సిస్టమ్ పేజ్ తీసుకుంటాను. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ సిస్టమ్ పేజ్ తీసుకుంటాను. HTML కాదు PHP తీసుకుంటే బికాస్ హెడర్ కూడా పెట్టాలి. PHP ఓకే PHP వచ్చాక ఫస్ట్ మనం డేటాని ఫెట్ చేసుకుంటాం. సో సేమ్ ఎలాగైతే అక్కడ నుంచి తెచ్చిన వాళ్ళు అలాగే బట్ విత్ డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రస్తుతానికి అయితే జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్. సారీ ఓకే మన పేజ్ అంతా వచ్చింది. నేను ఒకసారి రన్ చేసి చూద్దాం. ప్రోడక్ట్ డాట్ పిహెచ్పి కదా, స్పాన్సర్ డాట్ పిహెచ్పి ప్లేస్ లో ప్రోడక్ట్ డాట్ పిహెచ్పి. సో ఇది మీ పేజ్ ప్రస్తుతానికి ఇలా ఉంది. ఓకే సో ఈ పేజ్ ని కొంచెం ఎడిట్ చేయాలి మనం. ఎలాగంటే ఇమేజ్ అని కాదు, హెడర్ పెట్టాలి ఫస్ట్. సో ఈ డివిజన్ సెక్షన్ పోతే ఇక్కడ వచ్చి ఇంట్రోడక్షన్ క్వశ్చన్ మార్క్ PHP include students సో హెడర్ వస్తుంటుంది వాటిని రిఫ్రెష్ హెడర్ వస్తుంది అండ్ ఇలాగే లోపల మనకి ఇమేజ్ కావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ఇక్కడ రెస్పాన్సివ్ డాట్ పిహెచ్పిలో ఒక దాన్ని క్లిక్ చేస్తే కదా రావాలి. సో ఆ క్లిక్ చేస్తున్నప్పుడు మనం దాన్ని URL లో మ్యానిపులేట్ చేసుకోవాలి. సో దాన్ని ఎలా చేస్తామంటే ఇక్కడ పిహెచ్పి రాసుకుంటాం ముందు. సో ఇప్పుడు దాకా లాగిన్ పేజ్ ఏం చేసే వాళ్ళం, గెట్ మెథడ్ యూస్ చేసి URL అక్కడ నుంచి తెచ్చుకునే వాళ్ళమా. సో వాట్ యూఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు రైట్ ద సేమ్ PHP హియర్. PHP క్వశ్చన్ మార్క్ అండ్ PHP లోపల రాస్తుంది. ఫస్ట్ ఆల్ కనెక్షన్ సేమ్ కాబట్టి కాపీ చేసుకుంటాను నేను ప్రతిసారి రాసుకోవాలి కదా. ఇదే కాబట్టి ఐ కాపీ ఇట్ ఆన్ and then paste it to our org.php. పేస్టెడ్ అండ్ దెన్ ఇక్కడ మనకి డేటాబేస్ కనెక్షన్ అయిపోయాక ఇప్పుడు ప్రోడక్ట్ ఐడిని మేము HTML పేజ్ నుంచి పంపిస్తాం. ఎలాగ పంపిస్తాం? సో వెన్ వి ఆర్ గోయింగ్ టు క్లిక్ ఆన్ దిస్ responsive.php ఓకే ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే కార్డ్ మీద క్లిక్ చేస్తే అనుకుందాం. సో కార్డ్ మీద క్లిక్ చేయాలి అంటే యూ హ్యావ్ టు పుట్ ద హోల్ కార్డ్ ఇంటూ anchor tag. So I'll just copy it and I'll use an anchor tag here. Anchor tag using anchor tag లోపల I'll put the full card. Okay. Anchor tag లోపల పెట్టాను. ఈ anchor tag ఏంటి పంపించాలంటే product.html .php కదా మన product.php కి ఏం పంపించాలంటే క్వశ్చన్ మార్క్ ప్రోడక్ట్ ఐడి is equals to అని చెప్పి ప్రోడక్ట్ ఐడికి URL మనకి ఇలా పెట్టాం కదా. సో ప్రోడక్ట్ ఐడి is equals to అని చెప్పి ఇక్కడ
ప్రోడక్ట్ ఐడిని ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం మనం? టేబుల్ నుంచి తెచ్చుకుంటాం. ఇక్కడ ఏం చేస్తుంది? ఆల్రెడీ లూప్ లోపల ఉన్నామా? లూప్ లోపల ఉన్నామంటే కార్డ్ డేటా వస్తుందంటే దాని ప్రోడక్ట్ ఐడితో పాటే వస్తుంది. సో, ఇక్కడ నేమ్, ప్రైస్, డిస్క్రిప్షన్ ఎలాగైతే ఫెచ్ చేసుకున్నామో సేమ్ విధంగా దీన్ని కాపీ చేసి వి ఆర్ గోయింగ్ టు పేస్ట్ ఇట్ హియర్. ఏది ప్రోడక్ట్ ఐడి తర్వాత ఇస్ ఈక్వల్స్ టు కంట్రోల్ పి. పిహెచ్పి యొక్క ఇమేజ్ యూఆర్ఎల్ ప్లేస్ లో ప్రోడక్ట్ ఐడిని ప్రింట్ చేస్తారు ఇక్కడ. ప్రోడక్ట్ ఐడి. ఓకే, ప్రోడక్ట్ ఐడిని ప్రింట్ చేస్తే ఏమొస్తుందంటే మనం ఆ కార్డ్ మీద ఎక్కడ క్లిక్ చేసినా అది యూఆర్ఎల్ లోకి ప్రోడక్ట్ ఐడిని పంపించేస్తుంది. ఇప్పుడు మన పని ఏంటంటే ప్రోడక్ట్ డాట్ పిహెచ్పిలో ఆ యూఆర్ఎల్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఐడిని గెట్ చేసుకోవడం. సో వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇస్ $PID is equals to $get $_get square braces $product ID. ఓకే, అలాగే ఇక్కడ క్వరీ ఏంటి రాస్తామంటే $query is equals to ఇది సెమీకోలన్ పెట్టలేదు. $query is equals to ఇక్కడ ఏం రాస్తామంటే select star from products. ఇక్కడ కండిషన్ ఏంటి రాయాలంటే వేర్ ప్రోడక్ట్ ఐడి 4 పడిపోయాయి కదా. సో ఐ రైట్ ఇట్ ప్రోడక్ట్ ఐడి is equals to ఇక్కడ డాలర్ ప్రోడక్ట్ ఐడి కదా, సింగిల్ కోట్స్ డాలర్ పిఐడి కదా, ఇక్కడ పిఐడి. సో పిఐడి ఎక్కడ నుంచి వచ్చింది అర్థమైందా? సో ఇప్పుడు ఏం కండిషన్ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ వేర్ ప్రోడక్ట్ ఐడి ఇది ఈక్వల్స్ టు మనం అక్కడ నుంచి వస్తున్న ప్రోడక్ట్ ఐడి. ఓకే, అది ఏదైనా అవ్వచ్చు, అక్కడ నుంచి ఏంటి వస్తే అది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ క్వరీని రన్ చేస్తాం. సో $result లో $result ఈక్వల్స్ టు MySQLi query query $connection $query. ఓకే, $connection $query. సో దీన్ని సెమీకోలన్ ఎండ్ చేసి ఇప్పుడు అక్కడ నుంచి డేటా వస్తేనే మనం ఇక్కడ ప్రింట్ చేయాలి కదా. సో ఇప్పుడు డేటా వస్తుందో లేదో చెక్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు రైట్ an if loop. సో if loop will write $result దెన్ ఇక్కడ నుంచి మన బ్రాకెట్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్రాకెట్ ఎండ్ అయిపోయిందని ఏం చేయాలని చెప్పాను మీకు. దీన్ని ఇక్కడ నుంచి ఆపేసి దీన్ని అలా కాపీ చేసి వీఆర్ గోయింగ్ టు పేస్ట్ ఇట్ ఇన్ ద లాస్ట్. వీఆర్ గోయింగ్ టు పేస్ట్ ఇట్ హియర్. ఓకే, సో దీన్ని పేస్ట్ చేసేస్తే ఇది మన HTML పేజ్. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ రో అనేది వేరియబుల్ తీసుకుంటాం, అది చేసుకుంటాం, అదే చేస్తాం. బట్ ఇక్కడ ఏం చేయబోతాం అంటే ఆ హెడర్ అయిపోయిందా, కంటైనర్ పైథాన్ 5 అవుతుంది. ఇక్కడే ఏం చేస్తామంటే అగైన్ స్టార్ట్ PHP. ఇక్కడ వైర్ లూప్ పెట్టుకుంటాం. వైర్ బ్రాకెట్ స్టార్ట్ $row is equals to MySQLi fetch the sort $result. ఓకే, $result అయితే అప్పుడు బ్రాకెట్ స్టార్ట్ ఎంటర్ అండ్ దెన్ క్లోజ్ ఇట్ హియర్ అండ్ దెన్ కాపీ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గో లాస్ట్ ద వేర్ దిస్ డివిజన్ ఎండ్స్. ఈ డివిజన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి వెళ్ళండి. డివిజన్ ఎక్కడ ఎండ్ అవుతుంది? ఇక్కడ ఎండ్ అవుతుంది కదా. సో వీఆర్ గోయింగ్ టు రైట్ ఇట్ హియర్. సో బ్రాకెట్ ఎండ్ చేయాలి అంతే. దాని తర్వాత దిస్. ఓకే, ఎప్పుడు డేటా అంతా ఈ లోపల యాక్సెస్ అవుతుంది. యాక్సెస్ అవుతున్న డేటాని మనం ప్రింట్ చేయించాలి అంతే. ఏంటంటే ప్రింట్ చేయించాలి, ఇమేజ్ ప్లేస్ లో ఇమేజ్ రావాలి. సో ఇమేజ్ ఎక్కడ ఉంది? ఇంట్లో ఇమేజ్ ఎక్స్ట్రాక్ట్ ఎక్కడ ఇచ్చినారు? కాల్ చేయకండి రా. సో ఇమేజ్ ప్లేస్ లో ఇమేజ్ రావాలి. సో ఇమేజ్ ఎక్కడ ఉంది? ఇమేజ్ ఎక్స్ట్రాక్ట్ ఎక్కడ కనిపిస్తుందా మీకు? ఓకే, దిస్ ఇస్ ఇమేజ్ ఎస్ఆర్సి అనమాట. సో దీని ప్లేస్ లో ఏం రావాలి?
సేమ్ అక్కడ ఆల్రెడీ రాసుకున్నాం కదా రెస్పాన్సిబుల్ డాట్ పిహెచ్పి అక్కడ కాపీ బట్ మళ్ళీ రాసుకుందాం అర్థమవుతుంది. సో పిహెచ్పి ఈ లోపల రాయాలి. సో డాలర్ ఎకో ఎకో డాలర్ సో ఇక్కడ ఎన్హెచ్ అని అలాగే నేమ్ ఇది కదా మోటరోలా నేమ్ కదా ఇక్కడ నుంచి మొత్తం కట్ చేసి సేమ్ అగైన్ ఇది ఇక్కడ ఉన్నది రాస్తాను కాపీ అండ్ పేస్ట్ ఇక్కడ ఒకటైపోతుంది. సో ఇక్కడ నేమ్ రావాలి కదా రీప్లేస్ ఇట్ విత్ నేమ్. ఓకే సేవ్ ఇట్ అండ్ వి నేమ్ హియర్ అండ్ ప్రైస్ ఎక్కడ ఉంది ఇదే కదా ప్రైస్. సో ఇక్కడ ప్రైస్ రావాలి కాల్ చేయగల. సో ఇక్కడ ప్రైస్ రావాలి కాబట్టి ఐ పేస్ట్ ఇట్ అగైన్ హియర్ అండ్ ఇక్కడ ఇమేజ్ ప్లేస్ లో ప్రైస్ రావాలి. ఓకే సో ప్రైస్ ఆల్రెడీ కంటే సో డిస్క్రిప్షన్ ఎక్కడ రావాలి సెక్యూర్డ్ అనే డిస్క్రిప్షన్ ప్రస్తుతానికి పెట్టండి. సో జస్ట్ లెట్ రన్ ఇట్ ఎర్రర్స్ వస్తాయి ఇప్పుడు అవసరం లేని ఎర్రర్స్. సో రెస్పాన్సిబిలిటీ పిహెచ్ రిఫ్రెష్. ఓకే సో ఇప్పుడు ఈ కార్డ్ అంతా బ్లూ అయిపోయింది. ఎందుకు అయిపోయింది బికాస్ కార్డ్ అంతటి మేము యాంకర్ ట్యాగ్ లో పెట్టేసాం. సో ఇప్పుడు కార్డ్ లో ఎక్కడ ట్యాప్ చేసినా మనకి అక్కడ ప్రోడక్ట్ ఐడి పంపించాలి. సో ఇక్కడ చూస్తున్నారా ప్రోడక్ట్ కింద చూడండి ఒక కార్నర్ లో టుడే పైన ఏది పంపిస్తుంది యూఆర్ఎల్ లోకి ప్రోడక్ట్ డాట్ పిహెచ్పి క్వశ్చన్ మార్క్ ప్రోడక్ట్ ఐడి ఇస్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్ళండి 2 నెక్స్ట్కి వెళ్తే 3 చూస్తున్నారా. సో ఇప్పుడు దేన్ని క్లిక్ చేస్తే ఐడి అది పంపించేస్తుంది. సేమ్ అదే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ ఇక్కడ దీన్ని మార్చుకొని ట్రై చేసుకోవచ్చు మీరు కావాలంటే. దీన్ని 2 చేశారనుకోండి ఇక్కడ మారిపోతుంది. దీన్ని 3 చేశారనుకోండి ఇక్కడ వేరే ల్యాప్టాప్ వస్తుంది. సో ప్రోడక్ట్ ఐడి ప్రకారంగా వస్తుంది. ఓకే ఆ ప్రోడక్ట్ ఐడి ఎక్కడి నుంచి పంపిస్తా రెస్పాన్సిబిలిటీ డాట్ పిహెచ్పి నుంచి పంపిస్తాం. క్లియర్ అర్థమైందా. సో దిస్ ఇస్ హౌ యూఆర్ గోయింగ్ టు యూజ్ రీడైరెక్షన్స్. మీ పేజ్ రీడైరెక్షన్స్ ఇలా చేయబోతున్నారు మీరు ఫ్యూచర్. ఓకే సో యూఆర్ నాట్ ఓన్లీ గోయింగ్ టు యూజ్ పిహెచ్పి ప్లస్ ఎక్స్ప్రెస్ యూజ్ చేయొచ్చు. ఏదైనా యూజ్ చేయండి. లాజిక్ అయితే ఇదే గెట్ మెథడ్ అయితే యూఆర్ఎల్ లో తీసుకుంటారు. పోస్ట్ మెథడ్ అయితే బ్యాక్ ఎండ్ లో తీసుకుంటారు. ఓకే దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ పిహెచ్పి అండ్ హెచ్టిఎంఎల్. ఓకే సో అర్థమైందా రీడైరెక్షన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి. ప్రోడక్ట్ ఐడి ఇక్కడ సెండ్ చేస్తున్నాం అక్కడ గెట్ చేస్తున్నాం గెట్ చేసిన డేటాని మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం డాలర్ రో ఎందుకు తీసుకున్నాం ఫెట్ చేస్తాం ఎందుకు యూజ్ చేసాం అన్ని క్లియర్ గానే ఉన్నాయా క్లియర్ గానే ఉన్నాయి కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీరు టెస్ట్ చేయండి రన్ చేసుకోండి. ఎవరికైనా ఏమైనా ఎర్రర్స్ ఉంటే నిన్నటివి ఈ రోజువి ఇప్పుడే వచ్చి అడగండి. మళ్ళీ డిలే చేయకండి ఎందుకంటే రేపటి నుంచి వీఆర్ గోయింగ్ టు క్లోజ్ అవర్ సెషన్స్. ఓకే వీడియో విల్ బి పోస్టెడ్ బై 10 to 20 minutes లో పోస్ట్ చేస్తాం.